నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు వివిధ భారతిలో పాత హిందీ సినిమా పాటల్ని వింటూ బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుతూ వేడివేడి కాఫీ తాగుతూ ఆ రోజును గనక ప్రారంభిస్తే ఆ ఆనందమే వేరు కదండి. అలా కాఫీ వాసనని ఆస్వాదిస్తూ తన్మయంలో ఉంటానా మా వంటింట్లోంచి మా భర్త గారో అత్తగారో మా అమ్మాయో ఎవరో ఒకరు అయ్యో పాలు పొంగిపోతున్నాయి అంటూ ఓ పెద్ద గావు కేక పెడతారు. పాలు పొంగిపోవటం మాట అటుంచండి, అలా కేక పెట్టిన వారికి నా మతిమరుపు మీద లెక్చర్ దంచే అమోఘమైన అవకాశం దక్కుతుందండి. ఇలా రోజు మా ఇంట్లో ఎవరో ఒకరికి వాళ్ళు పదే పదే చేసే తప్పులపై ప్రైవేట్ క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అది వేరే విషయం. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సొగసు చూడ తరమ. సో సఖలు చూస్తున్నారు కదా, ఎంతో మంది ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ గెటప్ని వాళ్ళ మేకోవర్ని చాలా చక్కగా మార్చుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. మరి అలాగే మనకి ఎంతో మంది సఖలు కాల్ కూడా చేస్తున్నారు, చాలా సంతోషం. మరి ఈరోజు మనకు సఖి కాల్ చేశారు, తన పేరు రుక్సానా. తన గెటప్ మార్చుకోవాలనుకుంటున్నారట. మరి తనకి ఎలాంటి మేకోవర్ కావాలో తన మాటల్లోనే విందాం. హాయ్ రుక్సానా. హాయ్, మీరేం చేస్తుంటారు? నేను స్టూడెంట్. ఓకే, సఖి చూస్తున్నారా? నేను సఖి చూస్తున్నాను. ఎలాంటి గెటప్ కావాలి? నాకు ట్రెండీ గెటప్ కావాలి. ఓకే రుక్సానా, మరి నీకు ట్రెండీ గెటప్ కావాలంటున్నావు కదా. సో మనం ఈరోజు వచ్చేసాం అమీర్పేట్లో ఉన్న డ్రీమ్స్ బ్యూటీ పార్లర్కి. ఇక్కడ మనతో పాటు బ్యూటీషియన్ శిరీష గారు ఉన్నారు. ఆమె నీకు ట్రెండీ గెటప్ ఎలా నిన్ను రెడీ చేయాలి, నీకు ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో అన్నీ ఆమె సజెస్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే. హలో శిరీష గారు. హాయ్ మోనికా. దీని పేరు రుక్సానా. హాయ్. హాయ్ రుక్సార్. సో మేడం, దానికి ట్రెండీ గెటప్ కావాలని కోరుకుంటుంది. సో మీరు సజెస్ట్ చేయండి, ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలాంటి లుక్ బాగుంటుంది దానికి. ముందుగా మోనికా ఏంటంటే, అసలు మనం ఫస్ట్ మేకఓవర్ చేసే ముందు ఏంటంటే తన లోపల ఏంటి, తనకి ఏంటంటే ఫీచర్స్ అన్నీ చాలా షార్ప్గా ఉన్నాయి. స్కిన్ ఏంటంటే కొంచెం ఇలా డార్క్గా అన్ఈవెన్ టోన్గా అవుపడుతుంది. హెయిర్ కూడా కొంచెం ఏంటంటే అంత రఫ్గా ఉంది కదా. తనకి ఏంటంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్, తన ఫేస్కి సూట్ అయ్యే విధంగా హెయిర్ స్టైల్ చేస్తూ ఈ మేకప్ వేస్తే ట్రెండీ లుక్ కనబడుతుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో మేడం, ఫస్ట్ దీనికి ఏం చేస్తున్నారు అంటే ఫేసా లేకపోతే హెయిర్ స్టైలింగా? మోనికా ముందుగా హెయిర్ స్టైల్ చేసేసి తర్వాత మేకప్ వేస్తారు. ఓకే మేడం, ఎలాంటి హెయిర్ స్టైల్ చేస్తారు? అంటే యాక్చువల్గా తన హెయిర్ ఏంటంటే బాగా లెంత్గా ఉంది. ఆ అమ్మాయికి ఏంటంటే రుక్సార్కి హెయిర్ కట్ చేసుకోవడం ఇష్టం లేదు. సో మనం దీంట్లో ఏం చేస్తున్నాం, హెయిర్ స్టైల్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ లెంత్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లేయర్ కట్ కానీ అడ్వాన్స్ లేయర్స్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ ఫెదర్ కట్ చేసినా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే తన ఫేస్ ఏంటంటే ఇట్లా రౌండ్గా ఉంది కదా, కొంచెం పొడవుగా కనబడేటట్టు ట్రెండీ లుక్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కొంచెం పఫ్ లాగా చేసేసి ఒక ఇట్లా స్ట్రీక్స్ లాగా ఇట్లా ఫ్లీక్ లాగా ఇచ్చేసేసి హెయిర్ అంతా బ్లో డ్రైతో సెట్టింగ్ చేద్దాం. మోనికా చూసారు కదా, హెయిర్ స్టైల్ అయిపోయింది. తనది లాంగ్ లెంత్ హెయిర్ ఉంది కాబట్టి ఈ హెయిర్ నంతా ఏంటంటే ఇట్లా నూడిల్స్ కల్ లాగా చేసేసి ఈ మధ్యలో కొంచెం పఫ్ లాగా ఇచ్చామన్నమాట. ఈ పఫ్ ఎందుకు ఇచ్చామంటే మేకప్ తోటి తనకు ఫేస్ పొడుగుగా పడాలని చేసామన్నమాట. ఇప్పుడు హెయిర్ స్టైల్ అయిపోయింది కదా మోనికా, తనకి ఏంటంటే మేకప్ చేద్దాం. ఓకే మేడం, ఇప్పుడు ఏంటి మనం ఫస్ట్ తనకి మేకప్లో ఏం యూజ్ చేస్తారు? ఇప్పుడు తనకు వచ్చేసి మేకప్ చేస్తున్నాం కదా, ఏంటంటే బేస్. తన స్కిన్ ఎక్కువగా డ్రైగా లేదు కాబట్టి మనం ఏంటంటే కొంచెం కాంపాక్ట్ వేసుకోవచ్చు. అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఒక రకమైన కాంపాక్ట్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక రకమైన కాంపాక్ట్ ఉంటుందా? ఎక్కువగా వింటర్లో డ్రై స్కిన్ అవుతూ ఉంటుంది కదా, ఈ వింటర్ నుండి సమ్మర్ కూడా ఏంటంటే స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న చిట్కాలతోటి మేకప్ చాలా బాగా వేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కూడా లిక్విడ్ ఫౌండేషన్లో దొరుకుతుంది కదా,
ఆ లిక్విడ్ ఫౌండేషన్ వాడితే కనుక వాళ్ళ మేకప్ బాగా నీట్గా ఉంటుంది. ఓకే. మోనికా, ఈ ఫౌండేషన్ కాంపాక్ట్ అంతా అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఐ మేకప్. మోనికా, ఐ మేకప్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే లిప్స్టిక్ ఏంటంటే తనకు అవుట్లైన్ ఇచ్చేసి కింద ఈ లిప్ పెద్దగా ఉంది కదా, దీన్ని కట్ చేస్తూ కొంచెం లిప్స్టిక్ వేస్తే ఏంటంటే పెదాలు చక్కగా కనబడతాయి. షేప్ కరెక్ట్గా వస్తుంది. షేప్ కరెక్ట్గా వస్తుంది. మోనికా, ఇది హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అయిపోయింది కదా. తను ఏంటంటే ట్రెండీ లుక్ అడిగింది కాబట్టి కొంచెం హెవీగానే వేసాం మేకప్. సో లాస్ట్లో ఏంటంటే తనకు కొంచెం గోల్డ్ టించ్ ఇద్దామనేసి, అంటే కొంచెం గోల్డ్ టించ్ ఇస్తే ఏంటంటే మెరుస్తూ ఉంటుందన్నమాట. సో దీంతో మన మేకప్ అనేది లుక్ అంతా కొంచెం మారిపోయింది, ఇందాడికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చారు. అసలు చూస్తుంటే ఇందాక రుక్సాన్కి ఇప్పుడు రుక్సాన్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రుక్సానా, చాలా స్టైలిష్గా ట్రెండీగా కనిపిస్తున్నావు. డాల్ లాగా నేను తయారు చేశాను మేడం. మరి నిన్ను చూసుకోవాలని ఉందా? కానీ ఇప్పుడే కాదు, వెయిట్ చేయాలి. మొత్తం నీ డ్రెస్ స్టైల్ అంతా మార్చేసాక అప్పుడు చూపిస్తాం. అంతవరకు యూ హ్యావ్ టు వెయిట్, సరేనా? ఓకే, మరి ఇప్పుడు డ్రెస్ చేంజ్. సో రుక్సానా, నేను స్టైల్గా ట్రెండీగా తయారు చేయడానికి మనం వచ్చేసాం అమీర్పేట్లో ఉన్న అనిల్ ట్రేడింగ్ కంపెనీ, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ అనమాట. ఇక్కడ చాలా వెరైటీ డ్రెస్సెస్ ఉన్నాయి. మరి నీకు ఏది సరిపోతుంది, ఏది సూట్ అవుతుందో మనకు చెప్పడానికి ఫ్యాషన్ డిజైనర్ శంకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో శంకర్. హాయ్. సో హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. షీఈ్ రుక్సానా. తినేమో చాలా ట్రెండీగా గెటప్ కావాలని కోరుకుంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు తనకి మంచి డ్రెస్ని సజెస్ట్ చేయాలి. సో మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? తనకి ఎలాంటి డ్రెస్ అయితే సూట్ అవుతుంది? ట్రెండీగా స్టైలిష్గా ఉండాలి. వెస్టర్న్ వేర్? యా, వెస్టర్న్ వేర్. ఓకే, నో కమ్. యా. సో మరి నచ్చిందా? బాగుందా? దిస్ వన్ ఇస్ గుడ్. ఇంకోటి ఏదైనా చూద్దాం. అండ్ సో రుక్సానా, బాగున్నాయి కదా రెండు? చాలా స్టైలిష్గా ఉన్నాయి. మరి నువ్వు వేసుకొని వచ్చేస్తే నువ్వు ఎంత ట్రెండీగా కనిపిస్తావో చూద్దాం. ఓకేనా? గో. వావ్, రియలీ షీస్ లుకింగ్ బ్యూటిఫుల్. సంథింగ్ లైక్ ఒక హీరోయిన్ లాగా డ్రెస్అప్ అయింది. ఏది పెట్టుకొని చూపించు. నైస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి డ్రెస్ సజెస్ట్ చేశారు. తన్ని టోటల్గా ఒక లుక్ అంతా కూడా మార్చేశారు. షీస్ హ్యావింగ్ ఎ న్యూ లుక్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో రుక్సాన్, నువ్వు అనుకున్నట్టుగా ట్రెండీ గెటప్ వచ్చేసింది. నీకు చాలా స్టైలిష్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు నువ్వు. మరి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ టు ఈటీవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో సకలు చూసారు కదా, రుక్సానా చాలా హ్యాపీ అయిపోయింది కొత్త గెటప్ తోటి. మరి మీకు కూడా అలాంటి న్యూ లుక్ కావాలనుకుంటే మీరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నంబర్కు సంప్రదించండి 04023556540. మరి ఇదే ఇవాల్టి సొగసు చూడతరమా. మరొక కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.